వేసుకుంటే టేస్ట్ చెప్తా. చికెన్ కూర వేసేసుకున్నా. ఇప్పుడు అన్నం కలిపి టేస్ట్ చెప్తా. ఇప్పుడు అన్నం కలిపి మొత్తం టేస్ట్ చెప్తా. ఈ కూర మొత్తం కమ్మగా తిప్పింది. వెల్కమ్ టు జై స్వీట్ ఫన్ ఛానల్. నన్ను సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మీకోసం నేను జీడిపప్పు చికెన్ కర్రీ వేస్తున్నా. దానికోసం అరకేజీ చికెన్ తీసుకున్నా. అలాగే ఒక లెగ్ పీస్ కూడా తెచ్చుకున్నా. చికెన్ శుభ్రంగా కట్టుకొని పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దాని వెళ్ళిపోయి నొక్కున్నాం. వెళ్ళిపోయిన కచ్చపచ్చ నొక్కోవాలి. కచ్చపచ్చ నొక్కోవాలి. అల్లం పెరట్లో కొన్ని మంచి తెచ్చేసుకోవాలి. వెళ్ళగా అల్లం కచ్చపచ్చ ఇప్పుడు కింద చేసుకున్నాం. అని అల్లం మీరు కూడా తక్కువండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఎక్కున్నాం. ఇక ఈ విధంగా ఉల్లిపాయలు కచ్చపచ్చ ఎక్కువాలి. ఉల్లిపాయ కచ్చపచ్చ వేపేది పొత్తి తీసేసుకున్నాం. ఎలా ఒక్కన్నా మీరు ఉల్లిపాయ ఎలా ఒక్కనా అల్లం నొక్కండి. నేను అల్లం పేస్ట్ ఎలా నొక్కను మీరు అలా నొక్కండి. అందుకే ఇప్పుడు అల్లం ఉల్లిపాయ కూడా అయిపోయింది. ఇప్పుడు పొడి వేసేసుకున్నాం. పొడిచి నానపోయారు కంచి పెట్టుకున్నాం. ఫ్రెండ్స్ కొంచెం వేడెక్కిన వాళ్ళు ఈ చికెన్ కనపడదు. నూనె, కారం, ఉప్పు, పసుపు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉల్లిపాయ పేస్ట్, చికెన్ ఇవన్నీ జీడిపప్పు చికెన్ కనపడతారు. ఎందుకంటే ఎక్కినప్పుడు గంటలో నూనె పోసుకున్న నూనె రేచెనుకులోను అప్పుడు నూనె పోసుకున్నా నూనె ఎక్కవాలి. ఎక్కినప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాం. ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. ఒకసారి గంటలో తిప్పుకున్నాం. ఉల్లిపాయ పేస్ట్ మరి కాని వాళ్ళు ఉల్లిపాయ పేస్ట్ చూడండి ఎలా అవుతుందో. ఉల్లిపాయ పేస్ట్ అలా ఎందుకో తిప్పుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ ఇప్పుడు చికెన్ వేసుకున్నాం. చికెన్ వేసుకున్నాం. వేసి అరకేజీ చికెన్
ఎందుకు వేస్తున్నారు పైన ఒకసారి కింద పైన తిప్పుకున్నాం. ఈ విధంగా కింద పైన తిప్పుకోవాలి. ఇగో చికెన్ ఫ్రై చికెన్ చూడండి ఏ విధంగా ఉడుకుతుందో. ఇలా ఎక్కువ ఉండదు కొంచెం ఇవ్వాలి. ఫ్రెండ్స్ ఇది కాల్చుకొని చికెన్ ఆవిడ కూర మంచి టేస్ట్ వచ్చింది. లైక్ కూరని తిప్పుకున్నాం. కూర తిప్పుడు ఎలా ఉడుకుతుందో కూర జీడిపప్పు వేసేసుకున్నాం. జీడిపప్పు తిప్పుకోవాలి. జీడిపప్పు వేసుకోవాలి. కొంత మంచి చేసేసి భలే టేస్ట్. జీడిపప్పు వేసుకుని కొంచెం ఎలా ఉండకూడదు ఎలా ఉడుతుంది. మాసలో లేదండి ఎలా ఊరాయో నీళ్ళకు వేసి ఇది వేసి నీళ్ళు పూర్తిగా ఎగనవాలి. పూర్తిగా మళ్ళీ కూడా మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఒకసారి తొండ ఉడుకుద్ది. అందుకే ఒకసారి తిప్పుకుంటా ఉంది ఫ్రెండ్స్. కూర్చొని పక్కల ఫుల్గా నూనెలో ఏగుతూ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నేను అన్నట్టు మీరు కూడా ఇంటిగా జీడిపప్పు చికెన్ కూడా వండుకోండి. జీడిపప్పు చికెన్ కూడా చాలా టేస్ట్. అలాగే జీడిపప్పు చికెన్ కూడా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం. అల్లం పేస్ట్ వేసుకుని ఒకసారి తిప్పుకున్నాం. అల్లం పేస్ట్ ముక్కలు బాగా తిప్పుకోవాలి. తిప్పుకున్న వేసి అల్లం పేస్ట్ పచ్చిమోసం కాగనివ్వాలి. అది మా పల్లెటూరు కాబట్టి మా పల్లెటూరులో ఎలా అనుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చి కూర చేసుకున్నాం ఫ్రెండ్స్. లేదు మా ఇంటిగా చూడండి ఎంత ఎత్తు అయిపోయింది. ఫ్రెండ్స్ చెల్లి చూడండి ఫ్రెండ్స్. స్కూల్ నుంచి వచ్చిన అయితే నా ఫ్రెండ్స్ కూడా చల్లగా ఫ్రెండ్స్ వాతావరణం. ఇప్పుడు కూరలో తలటప్పు పచ్చడి తీసుకున్నాం. తలటప్పు 2 నిమిషాలు. పచ్చబోస 6 నిమిషాలు. జరువురు పచ్చబోస ముక్కలు తిప్పుకున్నప్పుడు తల్లు పచ్చబోస ముక్కలు తిప్పుకున్న చెప్పేసి ఎవరిలో కూడా కోన ఒక సన్నమైన ఒక నుంచి అంతా పెసరని కోళ్ళు చూడండి. 2 నెలల పైకి వెళ్తున్నా. ఇది కోళ్ళు నూనె మొత్తం పట్టింది. అయినా నూనె ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మంచి టేస్ట్ అదిరిపోయింది.
ఫ్రెండ్స్ ఇప్పుడు కోళ్ళు కాలం వేసుకున్నాం నడుచుకోలే వేసుకున్నాం గరం మసాలా వేసేసుకున్నాం గరం మసాలా వేసుకున్నాం ముక్కలు తిప్పుకున్నాం గరం మసాలా బాగా తిప్పుకోవాలి కారం కనబడుతుంది అంటే కొంచెం అంత ఫుల్ ఉండవు కారం ఒక నిమిషం కార్బస్గా ఒకటి ఒక నిమిషం ఒక నుంచి ఎండగాలు నీళ్ళు పోసేసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు అయితే నానపెట్టండి ఫ్రెండ్స్ మళ్ళీ శనగ వండి ఇప్పుకున్నాం ఇంత కోళ్ళ ఫ్రెండ్స్ కూడా దీంట్లో కొద్ది నీళ్ళు పోసేసుకున్నాం కోళ్ళ నీళ్ళు పోసి ఒకసారి తిప్పుకున్నాం నీళ్ళు పోసిన తర్వాత కొంచెం అంత కలర్ఫుల్గా ఉంటుంది అలాగే పులుసు కొంచెం ఎలా ఉడుతుంది ఇది చికెన్ వంట వేసుకునేవాళ్ళు ఇలా కొద్ది నీళ్ళు కొన్ని వాళ్ళ గ్రేవీ వచ్చేస్తుంది గ్రేవీ అలా కొన్ని మంచి టేస్ట్ వచ్చేది చికెన్ జీడిపప్పు జీడిపప్పు కూడా అలాగే జీడిపప్పు గుండుకే నేను జీడిపప్పు చూడండి అంత మెత్త ఉడికిపోయిండు వేసుకొని పులుకు చూడండి ఎంత బాగా చక్కగా ఎగిరిపోయిండు ఇది కూడా పెరుగు వేసేసుకుంటాం పెరుగు వేసుకోవచ్చు అలా ఉండవు ఇది కూడా ఒక 2 నిమిషాలు తర్వాత తింటేసి చెప్తా వేసుకొని తింటేసి చెప్తా ఇప్పుడు జీడిపప్పు చికెన్ కూడా వేసేసుకున్నా ప్రాణం కలిపి చేసి చెప్తా ఇది కాటన్ కూర ఇలా ఇప్పుడు అన్నం కలిపి ముద్దని చేసి చెప్తా ఎలాగ అమ్ముకొని ఉంటున్నా కమ్ముకుంది ఈ కూర మొత్తం కమ్మ గిట్టిపోయింది జీడిపప్పు కూడా ఉన్నా అప్పుడు మాత్రం అసమంతా జీడిపప్పులో సర్దిపోయింది మాత్రం ఇప్పుడు మాత్రం ఏం చేస్తుందో ఇంకో మొత్తం ఇంకో మాసం గురించి చెప్తా కూర మాత్రం వంట చేస్తుంది ఇది కూడా వేసుకుంటే అన్నం ఎంత నేను అనిపించింది ఫ్రెండ్స్ ఈ పల్లెటూరు చల్లగాలి తింటే ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్ అయింది కాబట్టి వేరు చికెన్ కూడా చల్లకాలు తింటుంటే ఉంటుండే చల్లకాలు వేరు చికెన్ తింటుండబ్బా టేస్ట్ అద్దుకుపోయింది మాత్రం చిన్న కొద్ది అనిపిస్తుంది కొంచెం వాతావరణం వల్ల చల్లగా కాలం ఉంది అంటే ఈ వేరు చికెన్ బల్ల తినగా ఫ్రెండ్స్ నేను ఈ స్కూల్ నుంచి వచ్చి వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ నా వీడియోకి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీ అంత కష్టపోతాను ఫ్రెండ్స్ కూల్గా ఉన్న ఫ్రెండ్స్ ఎంత అనుకున్న ఫ్రెండ్స్ ఇవాళ ఏం చేస్తాను ఫ్రెండ్స్ వండపోయి బాయ్